నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రెండు మంచి విషయాల గురించి డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఈ విషయాల అంటే దాని ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశే కాకుండా మన యావత్ తెలంగాణపై చూపుతుందని నేను భావిస్తున్నాను. ఆ రెండు మంచి విషయాలు ఏమంటే, ఒకటి చంద్రబాబు నాయుడు అండ్ కో గెలవబోతున్నారని, ఇంకో మంచి విషయం ఏమంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక పీడకల ఆంధ్రప్రదేశ్ నుంచి తొలగిపోయే అవకాశం ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైము ఆంధ్ర ప్రజల మనస్తత్వం ఎట్లుంది అని ఒకసారి తెలిసినాక మనము 100% ఖచ్చితంగా ఏ విషయము చెప్పలేము. న్యాచురలీ ఈ ఫ్యాన్ పార్టీ వాళ్లకు కొద్దిగా తిమ్మిరి తిక్క ఎక్కువ కనుక వాళ్ళు అంటే ఆఖరి నిమిషం వరకు భజన చేయడం మానరు. అసలు విషయం వాళ్లకు బోధపడదు. ఇరు రాష్ట్రాల్లో ప్రజలు చేంజ్ కోరుకుంటున్నారు. కానీ ఈ చేంజ్లో చాలా చేంజెస్ ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగే చేంజ్, తెలంగాణలో జరిగిన చేంజ్, ఆ రెండిటి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ఏమంటే వచ్చిన పార్టీ రాబోయే పార్టీ యొక్క గుణగణాలు చాలా ముఖ్యం. ఇప్పుడు మనం తెలంగాణలో వచ్చిన పార్టీ దట్ ఇస్ కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటే, కాంగ్రెస్ గత 4 నెలలుగా స్టెబిలిటీ పేరుతో బలపడే విధానం గురించి తర్జన భర్జన పడి బలపడే ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో కొంతవరకు సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఇప్పుడు రాబోయే పార్టీ చాలా బలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ స్టేచర్ అంత మంచిగా లేకపోయినా చంద్రబాబు నాయుడు క్యాలిబర్ చూసి మనం ఒకటి మాత్రం అంచనా వేయచ్చు. లాస్ట్ టైం చేసిన తప్పులు ఈసారి చంద్రబాబు నాయుడు చేయబోడు. లాస్ట్ టైం ఎంచుకున్న పంత మార్చుకొని చంద్రబాబు కొద్దిగా మెచ్యూర్డ్గా, పొలిటికలీ మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారని ఆశిస్తున్నాను. అదీగాక అక్కడ వచ్చే పార్టీకి బీజేపీకి కొద్దిగా పొత్తు కుదిరింది కనుక ఆంధ్రప్రదేశ్లో వచ్చే గవర్నమెంట్ స్టేబుల్గా ఉండొచ్చు అని మనం అంచనా వేయచ్చు. అలాగే గత 4 ఏళ్లుగా పాలిస్తున్న రూలింగ్ పార్టీ దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ బాగా వీక్ అయి జనాల చివాట్లు తిని వైదొలిగే పరిస్థితి తెచ్చుకుంది. వాళ్ళు ప్లాన్ చేసినట్టు ఈసారి ఎలక్షన్స్ ఉండబోవు. మన మాక్ సర్వేస్ పక్కన పెడితే అసలు ఆంధ్ర ప్రజలకు సిగ్గు, శరం, లజ్జ, రక్తం అనేది ప్రవహిస్తుంటే తమ రాష్ట్రం యొక్క మంచి కోరి
అట్లీస్ట్ చంద్రబాబు నాయుడుని అండ్ కోని గెలిపిస్తారు, తమను తాము రక్షించుకుంటారు అని తెలంగాణవాదిగా నేను భావిస్తూ ఉన్నాను, ఆశపడుతూ ఉన్నాను. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ కాలు పెడుతున్నాడు. ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి అన్ని తెలుసుకున్న బోత్ ఆంధ్ర మరియు తెలంగాణ రిలేటర్స్ రియాల్టర్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్పై కన్నేశారు. ఈ ఆంధ్రప్రదేశ్పై కన్నేసిన ఈ ఆంధ్రప్రదేశ్లో ఆఖరి నిమిషం వరకు తర్జన భర్జన పడే అవకాశం ఉంది గనక చాలామంది చిన్న ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఈ తెలంగాణలో ఈ లాస్ట్ 5 ఏళ్ళు తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం సుస్థిరంగా సాగించేవాళ్ళు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి అడ్వాన్స్లో భూములు కొనాలని అంటే జంకుతూ ఉన్నారు. రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఇప్పుడు నాకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అడుగు పెట్టడానికి రెడీగా లేరు. అంటే ఆంధ్రప్రదేశ్ ఎటువంటి దుస్థితి ఎదుర్కొంటుందో మీరు స్వయాన అక్కడ చూడవచ్చు. నాకు అందుతున్న సమాచారం కూడా అదే. ఇప్పుడు అక్కడ ఎవరి పంట పండబోతుంది అని మనం ఆలోచిస్తే లాస్ట్ టైం అమరావతి టైంలో ఎవరన్నా భూములు కొని పెద్ద బిట్స్ కొన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పంట పండబోతుంది. అయితే వీళ్ళు ఎవరు అని మనం ఆలోచిస్తే మోస్ట్లీ ఆంధ్ర జనాలు తక్కువ, ఈ రాయలసీమ రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఎక్కువగా ఉన్నారు. అయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవర్లో వస్తున్నాడు అని తెలిసి చాలామంది నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ఈజీగా ఇప్పుడు అమరావతి దిక్కు షిఫ్ట్ అయిపోయారు. కొంతమంది ధైర్యం చేసి బిట్లు కొని దాన్ని లేఅవుట్లుగా మార్చి అమ్మేసే వ్యాపారం ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన ఒక విషయం ఉంది. ఏమంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అక్కడ తక్కువ ఉన్నారు. దీనికి ఒక విచిత్రమైన కారణం ఉంది. అమరావతి ఇక కాదు, జగన్మోహన్ రెడ్డి రూల్ సుస్థిరంగా ఉంది అని గమనించిన ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే లేఅవుట్లు వేసే వ్యాపారవేత్తలు ఆ టైంలో హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు. అప్పుడు హైదరాబాద్ మార్కెట్ భూమిలో ఉంది. ఆ భూమి టైంలో తమకున్నది లేనిది అంత ఊడ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ లాస్ట్ 2 ఇయర్స్ తెలంగాణలో అనూహ్య పరిణామాలు జరగడం కారణంగా ఈ రెడీ టు మూవ్ స్ట్రక్చర్స్ వైపు ఎప్పుడు జనాలు మూవ్ కావడం స్టార్ట్ చేశారో అప్పుడు ఈ వెంచర్స్ ఓనర్స్ ఉన్నారు కదా, అది మెజారిటీ చాలామంది
ఈ ఆంధ్ర నుంచి, కొంతమంది ఈ కర్నూలు నుంచి ఉన్నారు. సో వీళ్ళు విపరీతంగా ఇరుక్కుపోయిన సందర్భము మనం చూడవచ్చు. హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్లో వాళ్ళు అమ్ముకున్న భూములను, ఆ ప్రాఫిట్ని, అసల్ని కలిపి ఇంకా కొని మొత్తంగా ఇరుక్కుపోయారు. అంటే ఫస్ట్ టైం చేసిన లాభం అంతా, నెక్స్ట్ టైం చేసిన పెట్టుబడి అంతా ఇప్పుడు హైదరాబాద్ చుట్టుముట్టు ఇరుక్కుపోయి ఉన్నది. అది హై వాల్యూలో. సో తక్షణమే ఇప్పుడు అమ్మేసి అమరావతి వైపు లేదా ఆంధ్ర వైపు పోవడము వాళ్లకు తలకు మించిన భారంగా మారుతున్నది. కనుక ఇప్పుడు వాళ్ళు అనుకున్న ఆంధ్ర వైపు లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి వాళ్ళకి ఇంకా 2 లేదా 3 సంవత్సరాలు పట్టవచ్చు. అంటే ఇక్కడ లేఅవుట్లను వదిలించుకొని అమరావతికి పోవాలంటే వాళ్ళకు 3 ఇయర్స్ టైం పట్టవచ్చు. కొంతమందితో నేను స్వయంగా మాట్లాడాను, వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. వాళ్ళు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్లాట్స్ అమ్మడానికి ట్రై చేసిన చాలా మంది వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. అది కేసీఆర్ గవర్నమెంట్ పడిపోవటం వల్ల వాళ్ళ టోటల్ ల్యాండ్ బ్యాంక్ అంతా నెగటివ్లో వెళ్ళిపోయింది. కనుక ఇప్పుడు కొంతమంది పాత ల్యాండ్స్ కొన్న వాళ్ళు బ్రేక్ ఈవెన్లో ఉన్నారు. కానీ కొత్తగా అంటే లాస్ట్ 2 ఇయర్స్ ల్యాండ్ కొని వెంచర్లు వేసిన వాళ్ళు మైనస్లో ఉన్నారు. సో మైనస్లో ప్రాపర్టీని సెల్ చేసి ఆంధ్ర దిక్కు పోయి మళ్ళీ ల్యాండ్స్ కొని అక్కడ వెంచర్లు వేసే తాహత, అంటే దాని సత్తా ఎవరికి లేదు. ఇప్పుడు ఫ్రెష్గా ఎంటర్ అయ్యే వాళ్ళు రాయలసీమ వాళ్ళు, నెల్లూరు వాళ్ళు ఇప్పుడు గుంటూరు ప్రాంతంలో ల్యాండ్స్ కొని వెంచర్లు వేస్తున్నారు. అంటే అనుకోని ఆపర్చునిటీ వీళ్ళ చేతికి దక్కింది. బడా బిల్డర్లు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తల మొత్తం హైదరాబాద్లో ఇరుక్కుపోయి ఉన్నారు. సో ఇది గోల్డెన్ ఆపర్చునిటీ చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు. వాళ్ళు చిన్న చిన్న బిట్స్ కొని దాన్ని ప్లాట్స్గా మార్చి అమ్మే సువర్ణ అవకాశాలు ఇంకా వాళ్లకు సంవత్సరంన్నర ఉండవచ్చు. అప్పటి వరకు ఈ హైదరాబాద్లో ప్లాట్స్ అమ్ముకొని ల్యాండ్స్ వదిలించుకొని వాళ్ళ డబ్బు తీసుకొని వచ్చి మళ్ళీ అమరావతి వైపు మొగ్గు చూపుతూ ఉండవచ్చు. సో హైదరాబాదులో మీ ప్రాపర్టీస్ అమ్ముకోవడానికి 15 రోజుల నుంచి నెల సమయం మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ భూముల ధరలు పెరగడం స్టార్ట్ అయిపోయాయి. లాస్ట్ 2 ఇయర్స్లో 20 to 40% పెరిగిపోయాయి. లాస్ట్ 15 డేస్లో ఒక 10 to 20% సడన్ స్పర్ట్ వచ్చింది అని నాకు సమాచారం అందుతుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సిటీ దెబ్బతినబోతుంది, అదే వైజాగ్. వైజాగ్ ఇక నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు ఒక టూరిస్ట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తప్ప అది కమర్షియల్ లేదా ఈ పరిపాలన పరంగా రాజధాని అనే కాన్సెప్ట్ ఇక ఆంధ్రప్రదేశ్ వాసులు మర్చిపోవాలి. ఇప్పుడు వైజాగ్ అంటే ఒక టూరిస్ట్ క్యాపిటల్. ఈ వైజాగ్ నుంచి శ్రీకాకుళం వరకు మనకు డెవలప్మెంట్ కనిపించకపోవచ్చు. అంటే మనకి ఈ విజయనగరం, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు మనకు నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు ఏ ఫోకస్ లేకపోతుండొచ్చు. అంటే 3 ఇయర్స్ తర్వాత ఈ వైజాగ్
విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతం డెవలప్మెంట్కి నోచుకుంటుంది. 3 ఇయర్స్ వరకు ఈ ఏరియాలో డెవలప్మెంట్ ఉండబోదు. నేను ఒక వీడియో ఆంధ్రప్రదేశ్లో అట్ ప్రజెంట్ లేదా నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టొచ్చు అని ట్రై మై టీవీ అనే నా ఛానల్లో నేను కొన్ని వీడియోస్ లోడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అనే ఒక టాపిక్ పై నేను కొన్ని వీడియోస్ చేయబోతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై మై టీవీ ఛానల్లో పోయి మీరు ఆ వీడియోస్ చూడవచ్చు. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ 2 ఇయర్స్ అని అడిగితే, ఈ ల్యాండ్ బేస్డ్ అంటే హైదరాబాద్ ఎట్లా గ్రో అయిందో అదే పేస్తో అంటే అదే స్పీడ్తో అంటే చాలా కాషియస్ గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో విచ్చలవిడి గ్రోత్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఐటీ కానీ లేదా ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కనుక, అదే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కనుక హైదరాబాద్ పెరగడానికి వెసులుబాటు చాలా ఉంది ఇక్కడ. కానీ ఆంధ్ర డెవలప్ కావాలి అంటే తమ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ ఏవి లేదా ఐటీ సెక్టర్ని ఇన్వెస్ట్మెంట్స్ కోసము ప్రాధేయపడి, అంటే ఈ తెచ్చుకునే టైం ఒకటి, పెరిగే టైం ఒకటి, ఫుల్ బూమ్ వచ్చే టైం ఒకటి, అంటే అట్లీస్ట్ 3 to 4 ఇయర్స్ ఈ గ్రోత్ అచీవ్ చేయడంలోనే ఆంధ్రప్రదేశ్కి టైం అయిపోతుంది. అంటే చంద్రబాబు నాయుడు అండ్ కో వచ్చినా వాళ్ళకు స్టెబిలిటీ ప్రాబ్లం లేదు కాబట్టి, గ్రోత్ ఈజ్ ద ఓన్లీ ప్రాబ్లం కాబట్టి వాళ్ళకు ఏం లేదన్నా మినిమం 3 to 4 ఇయర్స్ ఓన్లీ గ్రోత్ గురించి థింక్ చేసి అచీవ్ చేసే దాంట్లోనే టైం వెళ్ళిపోతుంది. అదే మనం హైదరాబాద్కి మనం దృష్టి మళ్ళిస్తే హైదరాబాదు పతనానికి ఇక్కడున్న ఆర్టిఫిషియల్ గ్రోత్ నాంది పలుకుతుంది. రాబోయే 3-4 ఏళ్ళు హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి గడ్డు కాలం. నా దగ్గర కంప్లీట్ డేటా ఉంది. అందరూ అనుకున్నట్టు ఇక్కడ ఐటీ సెక్టర్ గ్రో అవుతలేదు, తగ్గుతున్నది. ఆ తగ్గుతున్న కారణంగా ఇక్కడ ఐటీ రిలేటెడ్ పేస్ కూడా అంటే సాలరీస్ కూడా తగ్గనున్నాయి. లార్జ్ స్కేల్ అన్ఎంప్లాయ్మెంట్ ఐటీ సెక్టర్లో రాబోతుంది. ఈ 1.5 ఇయర్లో ఒక 30,000 జాబ్స్ హైదరాబాద్ ఐటీ సెక్టర్ కోల్పోవచ్చు అని నాకు అందుతున్న సమాచారం. కావున హైదరాబాద్ రియల్ ఎస్టేటు చాలా విధాలుగా నష్టపోబోతుంది. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఈ హౌసింగ్ సెక్టర్ భూమ్ ఫ్లాట్ అయిపోయి, అంటే నో గ్రోత్, నెగటివ్ సేల్స్, నెగటివ్ సేల్స్గా ఈ హౌసింగ్ సెక్టర్ హైదరాబాద్లో ఉండబోతుంది. ల్యాండ్ రేట్స్, అగ్రికల్చర్ ల్యాండ్ రేట్స్ తీవ్రంగా కరెక్షన్ అవుతాయి. ఈ వెస్ట్ హైదరాబాదు 40% నుంచి 60% పతనం కావచ్చు. బ్యాంకు వాళ్లకు సుమారు 2 లక్షల కోట్ల పైచిలుకు అప్పులు మిగిలిపోవచ్చు. చాలా మంది ఊహిస్తున్నట్టు రాబోయే రోజుల్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కాస్ట్లీ అవుతుందని అబద్ధము. అది 20% నుంచి 40% వరకు ఈజీగా తగ్గొచ్చు. అదీగాక
ఈ ప్లాట్స్ కమర్షియల్ ప్లాట్స్ లేఅవుట్స్గా చలామణి అవుతున్న భూములన్నీ మళ్ళీ అగ్రికల్చర్ భూములుగా మారచ్చు. అంటే అప్రూవల్స్ అలాగే ఉంచుకొని మళ్ళీ అగ్రికల్చర్ చేయొచ్చు. మనము అనుకున్నట్టు ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు గ్రోత్ కావడానికి అట్లీస్ట్ 20 ఏళ్ళు పట్టొచ్చు. ఆర్ఆర్ఆర్ పై ఈ రోడ్డు నిర్మించే వరకు గ్రోత్ ఉంటుంది. నేను చెప్పినట్టు రోడ్డు నిర్మించగానే గ్రోత్ పడిపోతుంది. ఓఆర్ఆర్ పై గ్రోత్ రావాలంటే మినిమం 7 to 10 years పడుతుంది. అదీగాక ఈ వెస్ట్ హైదరాబాదు అంటే లో ఉన్న ఐటీ కంపెనీలు ఈస్ట్ లేదా సౌత్ హైదరాబాద్కి రావు. మనం అంతా అనుకున్నట్టు శంషాబాద్ గ్రో కాదు. కనుక లాట్ ఆఫ్ నెగటివ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎఫెక్టింగ్ హైదరాబాద్ ఇన్ స్పైట్ ఆఫ్ ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ అండ్ మెట్రో. అంటే తిరగడానికి రోడ్లు, పోవడానికి మెట్రో ఉంది, కానీ పని చేయడానికి ఆఫీసులు లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఐటీ సెక్టర్ కుదేలవుతుంది, ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ నాశనం అయిపోయాయి, కొత్త పెట్టుబడులు రావు, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కారణంగా ఎవరు పెట్టుబడులు పెట్టరు, వచ్చిన పెట్టుబడులు కూడా వెనుక్కుపోయే అవకాశం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉంది కనుక, సెంటర్లో బీజేపీ ఉంది కనుక ఇక సయోధ్య కుదరదు అని మనకు అర్థమైంది కనుక ఇంకా గ్రోత్ గురించి, రియల్ ఎస్టేట్ మార్పుల గురించి, పెరిగే దాని గురించి మనం ఎంత మాట్లాడకపోతే హైదరాబాద్ గురించి అంత మంచిది. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ మొత్తము అప్పుల పాలై ఏ రేటు కంటే ఆ రేటుకు అమ్ముకునే సిచ్యువేషను ఆల్రెడీ వచ్చేసింది. చాలా మంది సన్నాసులకు, బిల్డర్స్ని చూసి బానిసలుగా మారిపోయే బయ్యర్స్కి నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా, మీరు పోయి బిల్డర్స్ దగ్గర ప్రాధేయపడే అవసరమే లేదు. వాడు ఇప్పుడు పలుకుతున్న 90 లక్షలు, కోటి రూపాయల ఫ్లాటు వాడే మీకు 50 లక్షలు, 60 లక్షలకు మీకే ఆఫర్ చేసే టైము కొన్ని అంటే 1.5 year లోపలే వస్తుంది. మీరందరూ ఓపికగా ఉంటే మీ ఒక ఈఎంఐ పీరియడ్ 10 years తగ్గుతుంది. మీకు 5 to 10 years మీ ఈఎంఐ పీరియడ్ ఈజీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. నేను చెప్పదలుచుకుంది ఒకటే, చంద్రబాబు నాయుడు కొట్టుమిట్టాడి పవర్లో ఉన్నా, చంద్రబాబు నాయుడు కొట్టుమిట్టాడి పవర్లో ఉన్న హైదరాబాదు దుస్థితిని ఎవరు ఆపలేరు. ఇక్కడున్న ఫేక్ గ్రోత్, ఒక బబుల్ గ్రోత్, అది పగలంగానే ఒకసారే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారమై పడుతుంది. పడి అట్లీస్ట్ నేను చెప్పినట్టు 40% హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వితిన్ మంత్స్లో డౌన్ అయిపోతుంది. వితిన్ మంత్స్లో డౌన్ అయ్యి 1.5 year వరకు ఈజీగా కొనసాగుతుంది. 3 years వరకు గ్రోత్ ఉండదు. ఒకటి గమనించండి, ఐటీ సెక్టర్ ప్రాబ్లంలో ఉంది. ఐటీ సెక్టర్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అన్ని సెక్టర్స్లో ఉన్నాయి కాబట్టి ఐటీ స్పెండింగ్ ఉండదు కాబట్టి దాని ఎఫెక్ట్ డైరెక్ట్లీ రియల్ ఎస్టేట్పై పడి రియల్ ఎస్టేట్ చెప్పలేని దుస్థితికి వెళ్ళే అవకాశాలు హైదరాబాద్లో ఉన్నాయి. కనుకనే నేను మీకు 15 days to 1 month టైం ఇస్తున్నాను. హైదరాబాదులో మీకు కాస్ట్ పడితే ఏం తప్పు లేదు, ఇమ్మీడియట్లీ అమ్మేసుకోండి, చేతులు దులిపేసుకోండి. శ్రీశైలం హైవే లాంటి ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు మీరు 10 ఏళ్ళు వెయిట్ చేయవలసిందే. 10 ఏళ్ల తర్వాత లేదా 7 ఏళ్ల తర్వాత శ్రీశైలం హైవేపై గ్రోత్ రావచ్చు. ఇంకో విషయం గమనించండి, శంషాబాద్ గ్రో కావడానికి ఇంకా 10 ఏళ్ల టైం ఉంది. తొందరపడి శంషాబాద్లో ఇన్వెస్ట్ చేయకండి. అదేగాక మీరు నల్గొండ హైవేపై ఆచితూచి ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే
అక్కడ కూడా తొందరపడి ఇన్వెస్ట్ చేశారు అంటే అక్కడ కూడా ఇప్పుడు బబుల్ వస్తుంది. అంటే డీ గ్రోత్లోనే బబుల్ ఉంది. సో నల్గొండ హైవేపై కూడా వీళ్ళు రాబోయే గచ్చిబౌలి అవన్నీ అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఈ ప్రాంతంపై నాకు పట్టుంది కనుక చెప్తున్నా, అట్లీస్ట్ 2.5 లక్షల ప్లాట్ టు 3 లక్షల ప్లాట్లు ఖాళీగా 15-20 కిలోమీటర్ జోన్లో పడున్నాయి. దాంట్లో ఎవ్వడు ఒక కాంపౌండ్ కట్టలేదు, ఇల్లు కట్టుకోలేదు. అటువంటి దుస్థితి ఇప్పుడు ఆ ఏరియాలో ఉంది. తొందరపడి దూకుడుగా ప్రవర్తించకుండా కొద్దిగా వేచి చూసి ఉండండి. వరంగల్ హైవే గట్కేసర్ దాటి ఏ గ్రోత్ ఉండదు. బీబీ నగర్ కూడా గ్రో కాదు. బీబీ నగర్ గ్రో కావాలంటే ఇంకా 7 ఇయర్స్ టైం ఉంది. గట్కేసర్ కన్నా ముందే మీరు ఏం చేసినా గట్కేసర్ కన్నా ముందే మీరు ఏమన్నా చేసుకుంటే చేసుకోండి. ఓఆర్ఆర్ రింగ్ రోడ్ పరిధిలో ఏమైనా ఉంటే చేసుకోండి. అక్కడ కూడా ఇప్పుడు ఇన్ఫ్లేటెడ్ ప్రైజెస్ ఉన్నాయి. కొద్దిగా ఆగితే మీకు చీప్ రేట్లోనే ఈ వరంగల్ హైవేపై గట్కేసర్ లోపల దొరికిపోతాయి. మీరు బీబీ నగర్ అని అక్కడ దిక్కు పోకండి. బీబీ నగర్ డెవలప్ కావాలంటే 7 ఇయర్స్ కావాలి. మీకు మెయిన్ రోడ్ మీద కమర్షియల్ ప్రాపర్టీస్ ఏమైనా దొరికితే తీసేసుకోండి, తప్పు లేదు. వరంగల్ హైవేపై బీబీ నగర్ వరకు మీకు రోడ్ ఇటువైపు అటువైపు కమర్షియల్ బిట్స్ ఉంటే కొనేసేయండి. రేపు 7 ఇయర్స్ తర్వాత కొద్దిగా గ్రోత్ మీరు చూడొచ్చు. మీరు నార్త్ హైదరాబాద్ వైపు ఇప్పుడు హై ప్రైజెస్ ఉన్నాయి కనుక నార్త్ హైదరాబాద్ వైపు చూడకండి. అంటే మనము ఈ షామీర్పేట కానివ్వండి, లేదా మన దాన్ని ఏమంటారు, మన ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హాకింపేట వైపు కానివ్వండి, అటు దిక్కు మీరు చూడకండి. ఎందుకంటే ఈ నార్త్ ఈస్ట్ అనేది అక్కడ పెద్ద డెవలప్మెంట్ కోసం స్కోప్ లేదు. సో ఆ ఏరియాని టోటల్లీ మీరు ఇగ్నోర్ చేయవచ్చు. అదే కాకుండా మీకు ఈ సెంట్రల్ హైదరాబాద్ అంటే ఈ సికింద్రాబాద్ వైపు నార్త్ వెస్ట్ కానివ్వండి, నార్త్ ఈస్ట్లో కూడా పెద్దగా డెవలప్మెంట్ ఉండదు అని నేను భావిస్తూ ఉన్నాను. ఇంకో ముఖ్య గమనిక, 1110 ఏరియాస్ టువర్డ్స్ చేవెళ్ళ, వికారాబాద్ మీరు ఈజీగా బ్లైండ్గా కొనిపారేయండి. చాలా మంది రియల్ ఎస్టేట్ సన్నాసులు చెప్తున్నట్టు 1110 ఏరియా ఎన్నడో అన్నాడు అంటే త్వరలోనే దానికి ముక్తి లభిస్తుంది. ముక్తి లభించకున్నా చేవెళ్ళ, వికారాబాద్, మోమిన్పేట్ టు చేవెళ్ళ ఈ రూటు మీద కన్నేసి మీకు దొరికిన ప్రాపర్టీ దొరికినట్టు కొనేసేయండి. ఇఫ్ ద ప్రైస్ ఇస్ రీజనబుల్. ప్రైస్ రీజనబుల్గా ఉంటే ఆలోచించకండి, కొని పారేయండి. కానీ ఇలాంటి బిట్స్ అండ్ పీసెస్ తప్ప మీకు హైదరాబాదులో రానున్న 3 నుంచి 4 ఏళ్ల వరకు ఏ ఆపర్చునిటీ లభించదు. లభించిన ఆపర్చునిటీ కూడా గ్రోత్ కాదు. ఆల్రెడీ కొనిపెట్టుకున్న 2 ఇయర్స్ బ్యాక్ కొనిపెట్టుకున్న ప్రాపర్టీస్ 40% పడిపోతాయి. సో గ్రోత్ ఏరియాస్ అనేవి చాలా సన్నబడి అసలు ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ అండ్ హైదరాబాద్ కుంటుబడి ఇన్వెస్ట్మెంట్కి ఏమాత్రం సూటబుల్గా ఉండదు అని చెప్తూ మీరందరూ జాగ్రత్త వహించి అమరావతి చుట్టుముట్టు ఫస్ట్ ఫేజ్లో గ్రోత్ ఎక్కడ ఉంటుంది అని నేను ట్రైమై టీవీలో ఒక వీడియో లోడ్ చేయబోతున్నాను. ఆ వీడియో చూసి మీరు ఆషామాషిగా అంచనాలు వేస్తున్నాను అనుకోకండి. నా దగ్గర ఉన్న గట్టి సమాచారంతోనే మీకు ఆ వీడియో లోడ్ చేస్తున్నాను. దయచేసి నేను రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రోత్ కారిడార్స్ అండ్ బిట్స్ అనే
ఒక సీరియస్ 2-3 బిట్ల అంటే 2-3 వీడియోస్లో మీకు సమగ్ర సమాచారం ఇస్తాను. ట్రైమై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైమై టీవీని చూస్తూ ఉండండి. అదే కాకుండా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ అలర్ట్గా ఉండండి. అనుకున్నట్టు అయిందా సరి, లేకుంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా బాగుపడే సూచన లేవు, బాగుపడదు కూడా. యాజ్ ఏ తెలంగాణ వాసిగా నేను ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండాలి, గ్రోత్ బాగా ఉండాలి, పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే మన హైదరాబాదులో ఎంప్లాయ్మెంట్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. ఓవరాల్ తెలంగాణపై ప్రెషర్ తగ్గి ఆంధ్రప్రదేశ్ గ్రోత్ అందుకుందంటే తెలంగాణ కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగి ఇక్కడే వాళ్లకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అని ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్ రానున్న రోజుల్లో తమ స్థానాన్ని అట్లీస్ట్ 50% మెరుగుపరుచుకుంటుంది అని కోరుతూ నమస్కారం.